చెప్పమ్మా. బాగున్నాయా? పచ్చళ్ళు బాగున్నాయా? వడియాలు కూడా బాగున్నాయా? ఓకే, థ్యాంక్ యూ అమ్మా. నేను చేసే వంటనా? నేను ఇప్పుడే గుడికి పోయి వచ్చినమ్మా. ఏమీ లేవు మా ఇంట్లో, కూరగాయలు అస్సలు లేవు. ఏదో ఒకటి ఎట్లా చేసి చూపిస్తా చెప్పకపోతే. సరే ఏదో ఒకటి చూపిస్తా. మా ఇంట్లో మజ్జిగ ఒకటే ఉంది, చూపిస్తా. అట్లనే ట్రై చేస్తావా? సరే అమ్మా, ట్రై చేయి. ఏ వంట చేసినా పెట్టాలా? పెడతా. ఓకే, సరే, బాయ్. ఒక అమ్మాయి అడిగింది అన్నట్టు, తనకు కొత్తగా పెళ్ళయింది. అక్క, నీ దగ్గర తీసుకున్న వడియాలు బాగున్నాయి, ఆవకాయ గిట్ట బాగుంది, అట్లనే నాకు వంటలు చేసి చూపియవా, నేను చేసుకుంటాను అని అడిగింది. ఎందుకమ్మా, యూట్యూబ్లో కూడా వస్తున్నాయి కదా అవి చూసుకుంటే, లేదక్క నువ్వు చేసిన వంట చాలా బాగుంది కాబట్టి మాలాంటి వాళ్ళ కోసం అన్న కనీసం ఇట్లా వీడియో చేసి పెట్టు అని అంటే, సరేలే చేసి చూపిస్తాను అని చెప్పిన అన్నట్టు. నమస్తే అందరికీ, నేను మీ నాగలక్ష్మిని. నా వంటలు గిట్ట మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ నేను పచ్చిమిరపకాయలు ఉప్పు వేసి కట్ చేసి పెట్టుకున్నాను. ఒక గిన్నెలో తాలింపు పెట్టి దానిలోకి పచ్చిమిర్చి వేసి కొంచెం వేగిన తర్వాత మజ్జిగలో శనగపిండి కలిపినది దాన్ని తాలింపులో వేయాలి. ఉప్పు సరిపోకపోతే కొంచెం వేసుకోవచ్చు. కొంచెం జీలకర్ర మెంతుల పొడి వేసుకొని కలుపుకోవాలి. టేస్ట్ బాగుంటుంది, స్మెల్ బాగుంటుంది. వీడియోలో చూపిస్తున్నట్టు బజ్జీలు తయారు చేసుకొని మజ్జిగ పులుసులో వేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గియండి. మీరు కూడా మజ్జిగ పులుసులో బజ్జీలు వేసుకొని తినండి, చాలా బాగుంటుంది. వేడివేడిగా తింటే ఇంకా బాగుంటుంది. నా ఫాలోవర్ కరోనాకి చేసిన ఈ మజ్జిగ పులుసు మీకు గిట్ట నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కరుణ ఈ వీడియో చూసి దానిలాగానే చేసుకొని తినండి అమ్మ, చాలా బాగుంటుంది టేస్ట్. బాయ్ ఫ్రెండ్స్. ఫాలో చేయడం కానీ సబ్స్క్రైబ్ చేయడం కానీ మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.